బ్యాట్ గుర్తుకు అను బ్యాటు గుర్తుకే బ్యాటు గుర్తుకే బ్యాటు గుర్తుకే పల్లెపాటి మాధవ్ గారి నాయకత్వం పల్లెపాటి మాధవ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పల్లెపాటి మాధవ్ గారి నాయకత్వం బ్యాటు గుర్తుకే బ్యాటు గుర్తుకే బ్యాటు గుర్తుకే గారి నాయకత్వం వర్ధిల్లాలి పల్లెపాటి మాధవ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పల్లెపాటి మాధవ్ గారి నాయకత్వం బ్యాటు గుర్తుకే మల్లపురం గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారాలు. నేను పల్లెపాటి మాధవులు. నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా సర్పంచ్ బరిలో దిగడం నాది 3వ నెంబర్ బ్యాట్ గుర్తు. మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించగలని నేను కోరుతున్నాను. ముఖ్యంగా ఏంటంటే నేను గతంలో మల్లాపురం గ్రామానికి ఉప సర్పంచ్ పదవులు చేపట్టి గ్రామానికి కూడా చాలా సేవలు చేసిన నా స్వచ్ఛందంగా కూడా నేను కొన్ని ఏది పెన్షన్ కానీ లేకపోతే ఇది రేషన్ కార్డులు మన విలేజ్లో కొన్ని పండుగలు జరిగినా కానీ దానికి కూడా నేను నా వంతు నేను ఏది బొడ్రాయి పండుగ కూడా నా సొంత నిధులతో నేను చేసిన. అట్లాగే మా కులదేవత పెద్దమ్మ తల్లి గుడి దగ్గర కూడా నేను అక్కడ కూడా నా వంతుకు చందా ఇచ్చినాను. గతంలో మా నాన్న కూడా ముద్రా సంఘం ప్రెసిడెంట్ ఉండే, ఆయన కూడా మా కులానికి ఊరికి చాలా సేవలు అందించాను. ఆయన యొక్క ఆశయం మేరకే నేను ఈ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగిన. మా నాన్నగారు ఆశలు నెరవేరాలని నాకు నా వీళ్ళందరూ కలిసి నాకు వెన్నంటే ఉండి నా వంతు చాలా నా గెలుపుకు కృషి చేస్తారని కూడా వెన్నంటే తిరుగుతున్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా యువతను కూడా నేను చాలామందికి ప్రోత్సాహిస్తున్నాను. ఎందుకంటే యువతలు కూడా విద్యారంగంలో కానీ క్రీడా రంగంలో కానీ రాజకీయాల్లో కొనసాగాలని కూడా నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే గతంలో ఇంతకుముందుకున్న సర్పంచులు ఇద్దరు వాళ్ళు గత 20-25 సంవత్సరాల నుంచి కూడా చేసిరు. వాళ్ళు మేము అడిగినాం, మాకు కూడా యువకులకు అవకాశం కలిగిస్తే మేము చేసే పనులు కూడా మీరు కూడా చూడాలని చెప్పేసి అంటే సరే అన్నారు. తర్వాత మాకు వాళ్ళ తరపున టికెట్ నేను టీఆర్ఎస్లో కొనసాగిన ఇన్ని రోజులు అక్కడ నుంచి నేను టికెట్ కూడా నాకు ఇచ్చి నాకు భంగపరిచిరు లాస్ట్ మూమెంట్లో. నేను అందుకే బయటకు వచ్చి ఇండిపెండెంట్గా నేను నిలబడ్డా. నాకు గ్రామంలో ఎటు చూసినా కానీ యువతకు అవకాశం కలిగించాలని కూడా గ్రామస్తులు ప్రజలు ఓటర్లు అందరూ కూడా చెప్తున్నారు. నేను గెలిచిన తర్వాత ఒకవేళ అందరూ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపిస్తే నేను గ్రామాభివృద్ధిలో ముందస్తుగా ఉంటారని నేను గ్రామ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఊళ్ళో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కాకపోతే ఏంటంటే ఉద్యోగ రంగాలలో తక్కువ ఉన్నారు. గతంలో కూడా మళ్ళీ గత ఎమ్మెల్యే సునీత మేడం ఉన్నప్పుడు మెడికల్ కాలేజ్ కూడా మంజూరు చేయడం జరిగింది. కాకపోతే అప్పట్లో ఎలక్షన్ కోడ్ రావడంతో పెండింగ్ పడ్డది. తదనంతరం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు కూడా స్థల సేకరణ చేసిండు, చూసి కూడా చేస్తాడు. కానీ ఇక్కడ మల్లాపూర్లో కాకుండా వేరే గ్రామానికి తరలించడం జరిగింది. అది మా గ్రామానికి తీరని అన్యాయాన్ని భావిస్తారు. ఎందుకంటే శాంక్షన్ చేసిన ఒక మెడికల్ కాలేజీని వేరే ఊరికి తరలిస్తే మరి ఆయనకేమి లబ్ధి వస్తుందో నాకు అర్థం కాలేదు. మా ఊళ్ళో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, తర్వాత చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, కొంతమంది ఒట్టినే ఉంటున్నారు. మెడికల్ కాలేజీ వస్తుందనుకోండి, ఇక్కడ కూడా కొన్ని ఉద్యోగాలు దొరుకుతాయి కదా, వాళ్ళ అర్హత బట్టి విద్యార్హతలు బట్టి కొన్ని ఉద్యోగాలు దొరుకుతాయి అని ఆశించినాం. కాకపోతే ఏంటంటే మా ప్రయత్నం అనేది విఫలం చేశారు. మేము దాని విషయంలో కూడా నేను గ్రామ పంచాయతీ ఆవరణలో కూడా నేను ధర్నా నిరాహార దీక్ష చేయడం జరిగింది. మమ్మల్ని అదే ఇప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు మమ్మల్ని దీక్ష భంగం చేయడం జరిగింది. మేము ఇప్పటికైనా చెప్తున్నాం ఎమ్మెల్యే గారికి, మాకు ఈ మెడికల్ కాలేజ్ అనేది ఇక్కడనే వేయండి, వేస్తే కూడా మీకు కూడా మంచిగా ఉంటుందని భావిస్తున్నాను. యువతకు నేను వెన్నంటే ఎప్పటికి ఉంటాను. నా నుంచి మీకు ఏం కావాలో కోరుకొని నేను దానికి సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా ఊళ్ళో వ్యవసాయ రంగంలో కూడా ఇప్పుడు కొంతమందికి ఈ గవర్నమెంట్ రైతు బంధు ఇస్తా అని కూడా ఏది ఇవ్వట్లేదు. దాన్ని కూడా కొట్లాడతా. నేను ఒకవేళ గెలిచిన అనుకో గ్రామంలో ఉన్న పెండింగ్ వర్క్స్ ఏమున్నా నేను ముందండు ఉండి నేను అన్ని కార్యక్రమాలకు నేను ముందు ఉండి నడిపించి డెవలప్మెంట్ చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. అదే మహిళలకు కూడా మహిళా సంఘాలకు కానీ వాళ్ళకు రావాల్సిన ఏమైనా ఉంటే దాన్ని కూడా కొట్టడానికి నేను ప్రయత్నం చేస్తా. మీరు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మీ అమూల్యమైన ఓటు బ్యాట్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగానే కోరుతున్నాను. మా కాలనీలో
మేము బీసీ కాలనీలో ఇంతకుముందుకు డ్రైనేజ్ ఓపెన్గా ఉండేది, దాన్ని కూడా నేను మూసేసి అండర్ డ్రైనేజ్ చేయించిన. అట్నే వీధి స్తంభాలు, అదేవిధంగా పింఛన్లు కూడా, సీసీ రోడ్లు, పింఛన్లు కూడా పెట్టించిన. మళ్ళా కొంతమంది మహిళలకు, ఒంటరి మహిళలకు కూడా వాళ్ళకు కూడా నేను మన దగ్గర నింపినాను. నేను మా మల్లాపురం గ్రామంలో ఇప్పుడు పెండింగ్లో ఉన్న కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి. అవి ఒకటి మహిళా సంఘ గ్రూపులకు, మహిళా సంఘాలకు ఒక బిల్డింగ్ కూడా పెండింగ్ ఉంది, అదొకటి చేస్తాను. ముఖ్యంగా ఏంటంటే మా బీసీ కాలనీలో కూడా ఇప్పుడు అంగన్వాడీ స్కూల్ లేదు, దానికి మా బీసీ కాలనీలో అంగన్వాడీ స్కూల్ తేవడానికి కూడా ప్రయత్నిస్తాను. నేను ఒకవేళ నేను గెలిచిన తర్వాత నేను మన స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గర పోయి కూడా ఆయనతో కూడా కొట్లాడైతే దమ్ము నాకున్నది. ఎందుకంటే నాకు కూడా అనుకూలంగా ఉంటాడు ఎమ్మెల్యే గారు. మళ్ళీ ఇంతకుముందుకు ఎమ్మెల్యే గారు నాకు ప్రోత్సాహం కూడా ఇస్తున్నారు. నేను వాళ్ళ నుంచి నేను యాదగిరిగుట్ట మండలం ముందుగా ఉండి వాళ్ళతోటి నేను దగ్గర ఉండి ఫండ్స్ అనేది రిలీజ్ చేసుకొని నేను డెవలప్మెంట్ చేస్తాను. మేము గతంలో నేను ఉప సర్పంచ్ ఉన్నప్పుడు కూడా ఈ సీసీ రోడ్లు కానీ ఈ మళ్ళా సీసీ కెమెరాలు కూడా మేము తెప్పించడం జరిగింది. కానీ కాకపోతే కొన్ని ఇప్పుడు పనిచేయట్లేదు. దానికి కూడా నా సొంత నిధులు అవసరమని నా సొంత నిధులు పెట్టి కూడా సీసీ కెమెరాలు కానీ ఇవన్నీ నేను తీసుకొచ్చి ఊళ్ళో నిన్న మొన్న కూడా ఈ గొర్రెలు బర్రెలు దొంగతనాలు జరుగుతాయి, వాటిపై కూడా నిఘా ఎక్కువ పెట్టి ఈ ఊళ్ళో దొంగతనాలు జరగకుండా కూడా కాపాడడానికి నేను సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాను. ఈ కేసీఆర్ ఉన్నప్పుడు పచ్చదన పరిశుద్ధ పథకం మీద అది బాగా దృష్టి పెట్టినాం. మన విలేజ్ ఎంట్రన్స్లో కూడా చెట్లు నాటడం మొదలుపెట్టినాం. అట్నే హరితహారం పథకం కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఈ గ్రామ పంచాయతీ చెత్త సేకరణ గురించి ఓ ట్రాక్టర్ కూడా ఏర్పాటు చేసినాం. అవసరమంటే ఇంకోటి కూడా పెట్టి కూడా మన విలేజ్లో చెత్త అనేది కనబడకుండా చేసి ప్రతి ఇంటికి ఒక పూల చెట్టు, ఒక పండ్ల చెట్టు పెట్టడానికి నా వంతు కృషి చేస్తాను. పిట్టలగూడెం అనేది ఇంతకుముందుకు వాళ్ళకు ఒక కులం సర్టిఫికేట్ అనేది లేకుండా గతంలో మా అన్న పలపటి బాల్య సర్పంచ్ ఉన్నప్పుడు ఆయన వాళ్ళకు కుల ధృవీకరణ పత్రం కూడా ఎస్టీ కింద వాళ్ళకు గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళకు గృహ వసతులు తక్కువ ఉన్నది. మళ్ళీ అదేవిధంగా అక్కడ కొంచెం విద్యారంగంలో కొంచెం వెనుకబడ్డది. వాళ్ళకు కూడా పిల్లలు చదువుకోవడానికి కూడా నా వంతు కృషి చేస్తాను. ముఖ్యంగా నా మల్లాపురం గ్రామంలో గ్రంథాలయం గురించి మేము ఇంతమందికి ఉన్నప్పుడు కూడా ప్రయత్నం చేసినాం, కానీ రాలేదు. గ్రంథాలయం ఖచ్చితంగా ఏర్పాటు చేస్తా. అదేవిధంగా క్రీడా మైదానం కూడా ఇక్కడ పక్కనే ఒక వెంచర్లో కూడా ఉన్నది. అక్కడ ఒక ఎకరం భూమి ఉంటుంది, దాంట్లో క్రీడా ప్రాంగణం కూడా చేర్పించి పిల్లలు ఈ మధ్యకాలం కూడా ఇక్కడ ఊరు పక్కనే కూడా వాలీబాల్ కానీ క్రికెట్ కానీ ఆడడం జరిగింది. వాళ్ళకు నేను క్రీడారంగంలో రాణించాలనే గతంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళకి ప్రోత్సాహం కలిగిస్తారు. ఇప్పుడున్న గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో మొన్న మళ్ళీ ఇది పెన్షన్లు కూడా ఒక్కొక్కరికి 4,000 రూపాయలు ఇస్తాను ప్రకటించారు, కానీ రాలేదు. కానీ నేను గెలిచిన తర్వాత ఈ పెన్షన్ ఖచ్చితంగా రావాలని, అవసరమైతే నేను నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉండి వాళ్ళ పెన్షన్లు రావడానికి నా శతవిధ ప్రయత్నం చేస్తాను. మా ఊరికి మెడికల్ కాలేజ్ వచ్చేంత వరకు మేము ఊరుకునే సమస్య లేదు. గ్రామస్తులు కూడా మా వెన్నట్ట ఉన్నారు. ఏమైందంటే మాకు మెడికల్ కాలేజ్ అనేది మల్లాపురం ఖచ్చితంగా రావడానికి నేను నిరాహార దీక్ష మనం చేపట్టినా, మరీ అవసరమంటే గ్రామస్తులతో నేను మళ్ళీ దీక్ష చేపట్టడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఈ మధ్యకాలంలోనే ఇప్పుడు ఒక శ్రీలక్ష్మి ఫౌండేషన్ కింద టైలరింగ్ అనేది ఒకటి ఏర్పాటు చేసినాము. మా ఊళ్ళ నుంచి ఒక ఇంచుమించుగా 30 మిషన్లు కూడా ఇప్పించడం జరిగింది. వాళ్ళు స్వయం ఉపాధి, వాళ్ళు ఇంట్లో ఉండి ఖాళీగా ఉండకుండా ఆడపిల్లలు ఎడ్యుకేటెడ్స్ అయ్యుండి కూడా కోడళ్ళందరూ ఇంట్లోనే ఉంటున్నారని వాళ్ళకు మేము స్కిల్ డెవలప్మెంట్ కింద ఒక టైలరింగ్ శిక్షణ ఇప్పించడం జరిగింది ఫ్రీగా. తర్వాత ఇంకా వాళ్ళు నేర్చుకుంటామంటే బ్యూటీషియన్ కోర్సు కానీ ఇంకా రకరకాల కోర్సులు కూడా మేము ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆడపిల్లలు రెడీగా ఉండి మాకు ఇది కావాలి నేర్చుకుంటామంటే మాత్రం మేము ఖచ్చితంగా ముందుండి మా ఫండ్స్ తోటి ఫ్రీ కోర్సులు ఇప్పించడానికి రెడీగా ఉన్నాం. వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందుకు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులకు ప్రతి 6 నెలలకు ఒకసారి రైతు బంధు పడేది. కాకపోతే ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏమాత్రం రావట్లేదు. దాని గురించి కూడా మేము ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడతాం. అదేవిధంగా కొన్ని ఏరియాలో కాలువలు మూసేసారు. ఆ కాలువలు కూడా ఎందుకంటే మన చెరువు కింద కొన్ని కాలువలు ఉంటాయి. ఆ కాలువ కూడా మళ్ళీ పునరుద్ధరణ చేయించి వాటర్ లైన్స్ చోట వాళ్ళకి వాటర్ వచ్చి ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాం. మేము ఇప్పుడు యువతల అంటే కొత్త వారికి అవకాశం కల్పించి మమ్మల్ని ఓటేసి గెలిపించగానే కోరుతున్నాను. పల్లపాటి మాధవ్ గారి నాయకత్వం.